హాయ్ అండి. మేమైతే శ్రీ నవదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ముందు వీడియోలో సాయిబాబా మందిరం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు పక్కనే నవదుర్గ అమ్మవారి ఆలయం కూడా ఉందని చెప్పాను కదండి. ఈ ఆలయం కూడా తుమ్మలవలోనే ఉంది, మాకు దగ్గరలోనే ఉందన్నమాట. మేము వెళ్ళేటప్పటికి అమ్మవారికి అయితే కాయగూరల మాలతో అలంకరించారు. ఈ నవదుర్గ అమ్మవారి ఆలయంలోన ప్రతి నెల అమావాస్య నాడు చండీ హోమం అయితే జరుగుతుందంట. ఈ నెల కూడా ఈ జూలై నెలలో 24వ తేదీన అయితే అమావాస్య వచ్చింది. ఆ రోజున కూడా ఈ ఆలయంలో అయితే చండీ హోమం అయితే జరుగుతుందంట. మీకు ఎవరికైనా వీలుంటే అక్కడికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం అయితే పొందవచ్చు. ఈ ఆలయంలో కనకదుర్గ అమ్మవారికి ఒకవైపు అయితే శశికళాదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఈ అమ్మవారిని అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంకోవైపు అయితే సాయిబాబా వారి విగ్రహం అయితే ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న గోడల పైన పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహం, కృష్ణ భగవాన్ స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహాలతో పాటు ఇంకా చాలామంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయి. వాటితో పాటు సాయిబాబా వారి జీవిత చరిత్రకు సంబంధించిన విగ్రహాలు కూడా చాలా అందంగా అయితే ఉంటాయి. ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ గుడిని అయితే దర్శించుకోకపోతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లు అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ లేకుండా నాకు ఉపయోగపడుతుంది.